2027 పుస్తకాలకు సంబంధించినటువంటి కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే పనులకు సంబంధించినటువంటి ఆ పురోగతిపై ఇప్పటికే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి రాజమండ్రి పుస్తకాలపై ఆయనైతే కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా అధికారులను ముందస్తుగానే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక సంవత్సరం ముందు నుంచే ఒక క్రమబద్ధంగా ఒక ప్రణాళికనైతే పుస్తకాలు 2027 పుస్తకాలకు సంబంధించిన ప్రణాళికనైతే మొత్తం కూటమి నాయకులైతే సిద్ధం చేస్తున్నారు మనం ప్రధానంగా చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికపై మొత్తం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత నిన్న ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై అధికారులతో అన్ని శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈ పుస్తకాలకు సంబంధించినటువంటి పనులపై అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి అయితే పనులు ప్రారంభించాలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ 4.9 కిలోమీటర్ల మేరకైతే ఈ పుస్తకాల ఘాట్లు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అదనంగా పెంచుతూ అలాగే 10 కిలోమీటర్లు అంటే 9.9 కిలోమీటర్ల మొత్తం పరిధిలో మొత్తం ఈ పుస్తకాల ఘాట్లను అయితే తీర్చిదిద్దేందుకు ఒక పక్కన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. మొత్తం ఇది 6 జిల్లాల్లో అయితే ప్రణాళిక అయితే జరుగుతుంది. ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాలలోని ఇప్పటికే 500 పైగా పుష్కర ఘాట్లు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కొత్తగా 237 ఘాట్లను అయితే నూతనంగా నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేయాలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పనుల విషయంలో అలాగే ఈ కేవలం పుస్తకాల పనులకు సంబంధించిన ప్రతిదీ కూడా కేవలం పుస్తకాలకు సంబంధించిన పనులు మాత్రమే ఉండకూడదు. ఇది శాశ్వతంగా గోదావరి తీర ప్రాంతంలో పుస్తకాలకు చేసినటువంటి పని ప్రతిదీ కూడా ఒక ఆస్తిగానే పరిగణిస్తూ శాశ్వతంగా అది ఒక పర్యాటకంగా శాశ్వతంగా ఉండే విధంగా పనులు నిర్వహించాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా గోదావరి తీర ప్రాంతం అటు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన 2 గొట్టులు కూడా అలాగే ఆయన మొత్తం గోదావరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుని వీక్షించే విధంగా గట్లు రోడ్లు కూడా బలపరచాలంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ఏదైతే కెనాల్ కలుస్తున్నటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని కూడా ఆయన అయితే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాజమండ్రి పేపర్ మిల్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలు గోదావరిలో కలిసేటువంటి నాణ్యత పైన అన్నీ కూడా ఆ అధికారులతో కూడా ఆయన అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమవి స్వచ్ఛమైన నీరుతో అలాగే వచ్చేటువంటి భక్తులు స్నానాలు ఆచరించే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాం. రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సీతానగరం మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముడికోడలి ఈ యొక్క గ్రామంలో పుష్కర్ ఘాట్ కూడా ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తున్నారు. అటువంటి పనులు కూడా ఈరోజు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా ఇక్కడ ఘాట్ని ఇది ఒక మోడల్గా తీర్చిదిద్ది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాంతాన్ని కూడా వీక్షించే విధంగా కూడా తీర్చిదిద్దేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఘాట్ని చూడొచ్చు. ఇక్కడ మునికోడలలో ఉన్నటువంటి ఘాటు మనకి ఇది దేవాన్స్ ఘాటు కూడా చెప్పుకొస్తారు. ఇది ఎంతో చరిత్రమైనటువంటి ఘాటుగా చెప్పుకొస్తారు. ఎందుకంటే ఎంతోమంది మునులు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ స్నానాలు ఆచరించేవారని కూడా చెప్పుకొస్తే మనం చూడొచ్చు. పక్కన ఎంతో గతంలో పుష్కరాలకి దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రాంతం ఈ ఘాట్ను అయితే ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ పురాతనమైనటువంటి ఇక్కడ శివలింగాలతో పాటు అలాగే ఇక్కడ నంది విగ్రహాలు కూడా అన్నీ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి శివుడి ఆలయం కూడా ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తారు. అటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ దాదాపుగా సీతానగరం మండలంలో అయితే 13 ఘాట్ల వరకు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ ముడికొడలి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘాటునైతే ఎంతో సుందరకరంగా ఈ మునికొడలి ఘాటునైతే తీర్చిదిద్దబోతున్నారు. దీన్ని ఒక మోడల్గా తీర్చిదిద్ది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘాటునైతే సందర్శిస్తారు. ఇది దాదాపుగా 54 మీటర్ల పొడవు ఉండే ఒక ఘాటును నిర్వహించి అందులో 9 మీటర్ల పిండ ప్రధానాలు పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఇక్కడ రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఇప్పుడే మొత్తం అన్ని కూడా పరిశీలించి అధికారులతో మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పనులు మొదలుపెట్టేందుకు కూడా పక్కన సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఒక మోడల్ ఘాటుగా తీర్చిదిద్దిన నేపథ్యంలోనే ఈ మిగిలిన ఘాట్లు కూడా దీన్ని ఒక మోడల్గా తీసుకుని మిగిలిన ఘాట్లు కూడా తీర్చిదిద్దేందుకు సన్నాహాలుగా చేస్తున్నట్టు చెప్తున్నా. చూడొచ్చు ఇక్కడ ఎంతో ఇక్కడ చెట్టు కూడా చూస్తున్నాం. ఒక చెట్టు కూడా ఇక్కడ ఉంది. మనకి గోదావరి పక్కన ఉన్నటువంటి చెట్టు ఇక్కడ ఈ చెట్టు వద్ద అనేక సినిమాలు కూడా చిత్రీకరించారు. గతంలో ఉన్నటువంటి పాత సినిమాలు మోహన్ బాబు సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా
ఈ చెట్టు వద్దనే నిర్మించినటువంటి పరిస్థితి. అటువంటి ఘాటు ఇప్పుడు ఇంకా ఈ రాబోయే పుష్కరాలకి మరింత మరింత సుందరీకరంగా ఇదంతా తీర్చిదిద్దబోతుంది. ఇది ఏదైతే ఇటువైపు మనం చూస్తున్నటువంటి గోదావరి శబరి ఇవన్నీ కూడా కలిసి ఇటు నుంచి వచ్చే మనకి రాజానగరం నియోజకవర్గంలో గోదావరి ఎంటర్ అవుతుంది. ఇది స్వచ్ఛమైన గోదావరి అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ గోదావరి ఎటువంటి కలుషితం ఉండదు. ఇటువైపు వచ్చే గోదావరి భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతున్న నేపథ్యంలోనే ఈ గోదావరి నీరంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఎంతో ఎటువంటి పొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి అటువైపు రాజమండ్రి వైపు ప్రవహించే కొలిది అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పేపర్ మిల్లు కావచ్చు, ఇంకా రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యర్థాలు కావచ్చు, అనేక పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వ్యర్థ నీరంతా కూడా ఈ అక్కడ గోదావరిలో అయితే కలిసిపోతుంది. కానీ ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా దీనిపై కూడా చాలా సీరియస్ అయ్యారు. అధికారులపై కూడా ఈ యొక్క ఇటువంటి జలాలు పుణ్యస్థానాలు ఆచరించేందుకు భక్తులకు ఏ విధంగా ఇవ్వగలరని కూడా ఆయన అయితే మండిపడినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఆ విధంగా ఒకవేళ దాన్ని పొల్యూషన్ లేకుండా గోదావరి నీటిని అందించే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ముడికొడలి ఎంతో ప్రసిద్ధిగాంచి ఎంతోమంది మునులు గతంలో ఇక్కడే పుణ్యస్నానాలు ఆచరించి ఆ మునులు ఈ యొక్క ప్రాంతంలోనే ఉండేవారని కూడా అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ఘాటుకి ఎంతో పేరుగాంచిందని కూడా చెప్పుకొస్తున్నారు. అంతే ఇక్కడ సీతానగరం మండలంలో అంటే సీతానగరం మండలం అంటే గతంలో ఏదైతే సీతారాముల మొత్తం అందరూ కూడా వాళ్ళంతా కూడా వనవాసం వచ్చిన ప్రాంతంలో ఇక్కడ కూడా వచ్చి గోదావరిలోనే పుణ్యస్నానాలు ఆచరించేవారని కూడా అప్పట్లో ఉన్నటువంటి భక్తులు కూడా నమ్మకంగా చెప్పుకొచ్చేవారు. అటువంటి ప్రాంతాన్ని ఈ మునికొడలి గ్రామంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘాటుని ఎంతో విశిష్టత కలిగినటువంటి ఘాటుగానే పేరుగాంచింది. ఈ నేపథ్యంలోనే దీన్ని ఎంతో ఒక మోడల్గా తీర్చిదిద్ది ఈ ఘాటులాగే మొత్తం అన్ని ఘాట్లు కూడా తీర్చిదిద్దేందుకు మొత్తం ఇప్పటికే 500కు పైగా ఆ ఘాట్లని సిద్ధం చేసేందుకు 532 ఘాట్లను సిద్ధం చేసేందుకు ఒక పక్కన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్తగా 237 ఘాట్లని సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అయితే ఈ నెల 24వ తేదీన ఈ యొక్క ఏదైతే ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి పనులకు కౌంటర్ను మొదలుపెట్టిన నేపథ్యంలోనే ఈ ఘాటును కూడా మొట్టమొదటిసారిగా మొత్తం అన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఈ ఘాటుని ఎంతో సుందరీకరంగా తీర్చి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ ఘాటుని మరొక్కసారి వచ్చి వీక్షించి ఈ పర్యటనలో మిగిలిన ఘాట్లు కూడా ఈ విధంగానే ఉండే విధంగా కూడా చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాలను కూడా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు వచ్చారు, పరిశీలించారు. దీన్ని అయితే దాదాపుగా ₹1 కోటి వెచ్చించి ఈ ఘాటుని అయితే నిర్మాణాలు చేపట్టేందుకు ఒక పక్కన సన్నాహాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 54 మీటర్ల పొడవు ఉండి అలాగే 9 మీటర్లలో పెంట ప్రధానాలకి మిగిలిన స్నానాలు ఆచరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏది ఏమన్నా కనీవిని ఎరగని రీతిలో ఈ ఘాట్ని అత్యంత సుందరీకరణంగా తీర్చిదిద్దుతాం. అలాగే ఇటువైపు నుంచి విశాఖపట్నం నుంచి అటువైపు వచ్చిన భక్తులకి ఇక్కడ ఈ రాజనగరం మొదటిగా ప్రాంతం కాబట్టి ఇటువైపు వచ్చే పుణ్యస్నానాలు ఆచరించే ఎంతో అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. ఇటువైపు ఏదైతే భద్రాచలం నుంచి ఈ పోలవరం జిల్లా నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇది మొదటగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇదే ఎంతో మంచి ఘాటుగా తీర్చిదిద్దేందుకు ఎంతో రోజుకి 1,00,000 మంది భక్తులు పైగా వచ్చి స్నానాలు ఆచరించే విధంగా కూడా ఇక్కడ ఎంతో సుందరీకరంగా తీర్చిదిద్దామని ఆయన కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ నెల 24 నుంచి ఈ యొక్క ఏదైతే పుష్కరాల పనులకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ ఘాటుని ఎంతో సుందరీకరంగా తీర్చిదిద్దేందుకైతే మొదలవుతుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ కూడా వచ్చి దీన్ని కూడా పరిశీలించే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఏదేమైనా ఈ పుష్కర పనులకైతే ఇప్పటికే ఒక సంవత్సరం కాలం ఉన్నప్పటికీ సంవత్సరం ముందు నుంచే పనులను మొత్తం అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన పోలవరం ప్రాజెక్టుని కూడా ముందుగానే ప్రజలకు అందించే విధంగా కూడా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అలాగే కుడి ఎడమ కాలువలకు సంబంధించిన గట్లు ఏవైతే బలపరిచి రోడ్లు కూడా పోలవరం ప్రాజెక్టుని వీక్షించే విధంగా కూడా దాన్ని కూడా తీర్చిదిద్దాలని కూడా సీఎం చంద్రబాబు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అయితే ముందస్తుగా రాబోయే 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగేటువంటి పుష్కరాలకైతే ఒక సంవత్సరం ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తూ ముందుగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. 24 నుంచి అయితే పనులు పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఇప్పటికే రాజమండ్రి పుష్కర ఘాటు వద్ద ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, పనిలో నాణ్యతపై కొంచెం అపోహలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా లేకుండా అందరూ కూడా అధికారులు కలిసి సంయుక్తంగా పని చేయాలంటూ కూడా అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 24 నుంచి అయితే పనులైతే ఈ పుష్కరాలకు సంబంధించిన పనులైతే సర్వేగంగా మొదలయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. పర్యటన చేయడం జరిగింది. దానికి భాగంగా ఇప్పుడు ఒక మోడల్ ఘాట్లో అంటే ఏమేమి ఉండాలి, ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్
వాళ్ళు మన 50 మీటర్స్ ఒక బేస్ కంపార్ట్మెంట్ అనుకుంటే ఆ 50 మీటర్లో ఈచ్ డిపార్ట్మెంట్ ది ఏమేమి రిక్వైర్మెంట్ లైక్ పోలీస్ వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఒక వాచ్ టవర్ ఒక కంట్రోల్ రూమ్ కావాలా అని వాళ్ళు చెప్పారు. అట్లా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి తర్వాత డిపిఓ వస్తే వాళ్ళ శానిటేషన్ సిబ్బంది ఎంతమంది డిప్లాయ్ చేస్తారు, ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తారు, ఆర్డబ్ల్యూఎస్ నుండి వాటర్ సప్లై పాయింట్స్ ఎక్కడ పెడతారు, మీరు షవర్స్ ఎక్కడ పెడతారు, ఆ తర్వాత చేంజింగ్ రూమ్స్ ఎక్కడ పెడతారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలనేది మనకు ఒక టెంప్లెట్ ఇస్తాం. దాని ప్రకారం మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇది పంచాయతీ వస్తుంది కాబట్టి మీరు స్టార్ట్ విత్ డిపిఓ. మీ శానిటేషన్ డిప్లాయ్మెంట్ ప్లాన్ మీన్స్ కాన్సెప్ట్, ఓవరాల్ కాన్సెప్ట్ మనం ఈ ఘాట్ ని తీసుకోవడానికి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనము ఎక్కువ పుష్కర్ ఘాట్ కానీ కోట్లింగాల్ ఘాట్ ఎంతసేపు కూడా పుష్కరాలు అనేవి రాజమండ్రి సెంట్రిక్ గా జరిగేవి. సో ఈసారి మనము అఖండ గోదావరి కాన్సెప్ట్ లో మొత్తం రూరల్ ఏరియాలో ఉన్న ఘాట్స్ కూడా దూరం నుంచి వచ్చే పిలిగ్రిమ్స్ ని ఇటు తేవాలి అనే ఉద్దేశంతో ఆలోచించాం. అందులో ఫస్ట్ మనకి మునికూడలికి చాలా ప్రసిద్ధి హిస్టరీ ఉన్నటువంటి ఘాట్ కింద 1200 సెంచరీ నుంచి కూడా హిస్టరీ ఉంది అని చెప్పి ఇందాక చెప్పాను. సో ఇప్పుడు ఆ హిస్టరీని కూడా మేము ఇందులో తీసి అసలు ఏముంది ఈ ఘాట్ యొక్క హిస్టరీ ఏంటి, కల్చర్ ఏంటి, మునికూడలి అంటే ఎవరెవరు వచ్చారు, ఏంటి, ఏ డైనాసిటీ ఎప్పుడు జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ వి విల్ టేక్ ఇట్ అవుట్. సో మనం ఈ ఘాట్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఈ ఘాట్ యొక్క కల్చర్ అండ్ హిస్టరీని చూపించడంతో పాటు పిలిగ్రిమ్స్ ని, వైజాగ్ నుంచి వచ్చిన పిలిగ్రిమ్స్ ని, లేదంటే ఒకవేళ మీకు కొవ్వూరు దాటి గామన్ వచ్చినా సరే వెంటనే రూట్ డైవర్షన్ చేసుకుని దిస్ ఇస్ వెరీ నియర్ టు అవర్ కాతేరు కాబట్టి మనకి 2 యాంగిల్స్ లోని కూడా బాగుంటుంది. వెహికల్ ట్రాఫిక్ డైవర్షన్స్ చూసుకుంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘాట్ కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ లో ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటారు. ఈ ఘాట్ కంట్రోల్ రూమ్ మేజర్ ఇంటిగ్రేటెడ్ దానికి కనెక్ట్ అయి ఉండేది. సో ఇక్కడ పబ్లిక్ అడ్రస్ మ్యామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది మ్యామ్. ఇక్కడికి ఎంతమంది వస్తారో మాక్సిమం ఇక్కడ నియర్ బై టెంపుల్ కూడా అంతమంది వెళ్తారు. లాస్ట్ టైం శివరాత్రి కూడా ఎక్కువ ఇక్కడ మునికూడ దగ్గర మనం వచ్చే దారిలో టెంపుల్ ఒకటి ఉంది. సో అక్కడ కూడా కొద్దిగా అన్ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. అక్కడ కూడా మేము డిప్లాయ్ చేసుకుంటాం. ప్రాపర్ గా ఎంట్రీ ఎగ్జిస్ట్ కూడా అక్కడ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ స్టాంపర్డ్ జరిగే ఇష్యూస్ కూడా ఉంటాయి.